డైలీ బైబిల్ యూషన్స్ని వీక్షిస్తున్న ప్రియాత్మీయమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామమున మా హృదయపూర్వక స్వాగతం. మీకు తెలిసినట్లుగా ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ ఆధ్వర్యంలో మీకు ఈ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నాం. నేటి అనుదిన వాక్య ధ్యానాల్లో లివింగ్ ఎ సోబర్ అండ్ రైచియస్ లైఫ్, డినయింగ్ అన్గాడ్లీనెస్ అండ్ వరల్డ్లీ లస్ట్స్, స్వస్థ బుద్ధి, నీతి, సుబుద్ధులతో జీవించుట అనే అంశంపై మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ప్రభువు యేసు పాట పరమ ముక్తికే బాట, ప్రభువు యేసు పాట పరమ ముక్తికే బాట, పాడిన వారికి ఏ పూట ఏ
ప్రార్థించుకుందాము. ప్రభువా, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, దయగల మా తండ్రి. ఇదిగో ఈ పరిశుద్ధమైన దినాలలో మేము ఉంటున్నా తండ్రి ప్రభువా. ఇదిగో మీరు మా కొరకు శిలువపై మరణించినటువంటి గొప్ప దేవుడు గనక నా తండ్రి ప్రభువా, నిన్ను మా ముంగూర్తిగా పెట్టుకుని ప్రభువా, ఈ వాక్యాలను మేము ధ్యానించిన ఏంటుండగా తండ్రి, వినగల మనసును గ్రహించే హృదయాలను మా అందరికీ దయచేయమని నజరుడైన యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రములు. ఈ డైలీ బైబుల్ డివోషన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవాతి దేవునికి మరి ఒకసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దిన వాక్యం చూసినట్టయితే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలోని కొన్ని మాటలు. యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మరి నేటి ప్రపంచంలో మనమందరము ఉన్నాము. మరి దేవుని వాక్యము మనకు 3 తెలియజేయుచున్నది. 1 ఏంటిది? స్వస్థ బుద్ధి. 2 నీతి. 3 భక్తి. ఈ 3 ప్రతి మానవునికి చాలా ఉపయోగం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి తక్కువైనా తన జీవితము పతనానికి గురి అయ్యే ప్రమాదములో పడే అవకాశము ఉన్నట్టు మనము గమనించగలుగుతున్నాం. మరి ప్రభువు కొరకే మనము జీవించాలి అని అంటే దేవుని యొక్క మరి ఆయన యొక్క సిద్ధపాటుకు, ఆయన యొక్క అనిత్య రాజ్యానికి మనము సిద్ధపడే బిడ్డలముగా, మనల్ని దేవుడు ఆహ్వానించే బిడ్డలముగా మనము ఉండాలని ఈ దినమున దేవుడు కోరుచున్నాడు. మరి మనలో అలాంటి ఆశ ఉండాలి, అలాంటి నిరీక్షణ మనలో ఉన్నప్పుడే ఆ పరలోక రాజ్యములో దేవునితో మనము ఉండేటటువంటి అవకాశాన్ని కానీ ఆధిక్యతను కానీ మనము పొందుకొనగలుగుతామని దేవుడు తెలియజేయుచున్నాడు. కానీ మరి ఇక్కడ చూసినట్టయితే మనము ఏమనుందనంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులలాగా మనము జీవించకూడదట. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకం యొక్క వచనాలు అంటే వారి యొక్క మార్పులు చాలా తేడాగా ఉంటాయి. వాళ్ళ సలహాలు కానీ వారు ఏ విధంగా జీవించున్నారు, ఎలా ఉంటున్నారు అనేటటువంటి ఈ లోక మార్గంలో నడిచేటటువంటి జీవితాలలో చాలామంది ఉన్నారు. కానీ మనము నేటి దినాలలో ఉన్నటువంటి మనమందరము కూడా మనకు యేసయ్య ఉన్నాడు, నడిపించేటటువంటి దేవుడు మనకు ఉన్నాడు అనేటటువంటి ఆ మార్గాన్ని మనము ఎన్నుకునే బిడ్డలంగా ఉండాలి. కానీ ఈ లోకంను చూసి మనం ఏం చేస్తున్నాము? ఎదుటి వారిని చూసి వారిలాగా మనం అనుసరిస్తూ వారి నడవడిలోనే జీవిస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. ఒక్కొక్కరి జీవితంలో చెడ్డ బుద్ధులు కూడా ఉంటాయి. అవి చాలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాయి కదా. అంటే వారి పద్ధతులు వేరా, వారి నిర్ణయాలు వేరా, వారి కార్యాలు వేరా, వారి నడతలు వేరా, వారి సహనము వేరుగా ఉంటుంది. అలాంటి వారు కూడా ఈ భూలోకంలో ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనము వారి జీవితానికి మన జీవితానికి చాలా తేడా. వారు చేసేటటువంటి ఆ యొక్క కార్యాల వలన వారు ఎలాంటి దాంట్లోకి వెళ్తున్నారంటే సాతాను పెట్టేటటువంటి ఆ సైతాను మార్గములో వారు జీవిస్తున్నారు. మనది ఎలాంటి జీవితము? పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకునే బిడ్డలముగా దేవుని వైపు మనము చూస్తూ దేవుని మాటలను వింటూ దేవుడు చూపించినటువంటి మార్గంలో మనం ఉండాలి అని దేవుడి దినమున కోరుచున్నాడు. మరి మన జీవితము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలముగా, దేవునికి ఇంపైనటువంటి బిడ్డలముగా మనము చేసే కార్యాలు కానీ మనం చేసే పనులు కానీ దేవునికి మంచి పని చేసే బిడ్డలంగా మనం ఉండాలని, స్వస్థ బుద్ధి కలిగిన బిడ్డలంగా ఉండాలని దేవుడి దినమున మనల్ని కోరుచున్నాడు. ఇంకా 2వది చూసినట్టయితే నీతి. ఆ నీతి ఏ విధంగా ఉంటుందంటే ఏది చేసినా రైట్, ఓకే, అది ఒక నీతి పరమైనటువంటి జీవితం.
దేవుడికి ఆమోదయోగ్యమైనటువంటి జీవితాన్ని మనం జీవించి దేవునికి నీతికరమైనటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. మన నీతి మనకి ఏ విధంగా తెలుస్తుందంటే మనము మాట్లాడే మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన పని ద్వారా దేవుని క్రియలు బయలుపరుచున్నట్టు. అబ్బా వీళ్ళు చాలా భక్తిపరులు, వీరు చాలా నీతిపరుడు అని చెప్పి అని అంటుంటారు కదా. ఆ విధంగా మరి మనం ఎన్నుకున్నటువంటి దేవుడు చాలా నీతిపరుడు. ఆ నీతిపరుని మనలో ఉన్నాడు కాబట్టి, మనతో ఉన్నాడు కాబట్టి మనం కూడా అలాంటి నీతి పనులు చేసేవారంగా ఉండాలని దేవుడి దినమున మనల్ని అడుగుతున్నాడు. ఇక మూడోది చూసినట్టయితే భక్తి. ఆటోమేటిక్గా భక్తి ఉంటే భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలామందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అంటారు, చాలా భయం అంటారు, కానీ వారి క్రియల రూపకంగా చూపించలేకపోతూ ఉంటారు. మనలో ఒకవేళ భక్తి ఉన్నదనుకో ఆటోమేటిక్గా మన భయంతో ఏం చేస్తూ ఉంటాము, దేవుని సన్నిధానానికి నడిపింపబడతాం, దేవుని కార్యాలలో మనం పాల్గొంటాం, దేవుని యొక్క వాక్యంలో మనం పాల్గొంటాం, దేవుని సహవాసంలో మనము పాల్గొనే బిడ్డలంగా ఉంటాం. మరి ఇవి శ్రేష్టమైనటువంటి ఈ 40 దినాలు మన కొరానికి ఏర్పాటు చేసినటువంటి ఈ దినాల్లో మనం ఉన్నాము కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు. నీవు స్వస్థ బుద్ధి కలిగి ఉండు, నీతిగా ఉండు, భక్తి గల వాడిగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధ దినంలో ఉన్నాం కాబట్టి దేవుని మనం ప్రార్థించే బిడ్డలంగా, కొనియాడే బిడ్డలంగా, దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలంగా, దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకునే బిడ్డలంగా మనం ఉండాలని దేవుడి దినమున కోరుచున్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని మనం ఈ పరిశుద్ధ దినాన దూరపరిచి మంచి స్వచ్ఛమైనటువంటి బుద్ధి కలిగి నీతి అనేటటువంటి మన భక్తిని దేవుని సన్నిధానంలో మనం వాడబడే కృప దేవుడు మనకు దీవించి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. కృపగల దేవ, విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారమైన జీవితంలో మేమందరం జీవించటకు నీ కృపను మాకు దయచేయము. ఆమేన్. సన్నుతి చేయుచు ప్రభు సన్నిధిలో సాగదనెల్లప్పుడు, సదయుండేసుని మదిలో తలచుచు సంతోషముతోడా. సన్నుతి చేయుచు ప్రభు సన్నిధిలో సాగదనెల్లప్పుడు, సదయుండేసుని మదిలో తలచుచు సంతోషముతోడా. నా సిలువ మోసి నాకై చిందించె రుధిరంబును, నా విపుడు యేసు నీకై ఏమీయగలవాడను. నా సిలువ మోసి నాకై చిందించె రుధిరంబును, నా విపుడు యేసు నీకై ఏమీయగలవాడను. నిన్ను చేరి తరింప కరుణించుము నా యేసువా. సన్నుతి చేయుచు ప్రభు సన్నిధిలో సాగదనెల్లప్పుడు, సదయుండేసుని మదిలో తలచుచు సంతోషముతోడా. నా యేసు చెంతన్ నేను నివసింప నిత్యంబును, భయమేలా మనసా నాకు ప్రభు యేసు తోడుండగా. నా యేసు చెంతన్ నేను నివసింప నిత్యంబును, భయమేలా మనసా నాకు ప్రభు యేసు తోడుండగా. ప్రభునాదు పాపంబు పరిమార్చెను కలువరిలో,
సన్నుతి చేయుచు ప్రభు సన్నిధిలో సాగదనెల్లప్పుడు సదయున్నేసుని మదిలో తలచుచు సంతోషము తోడా